అలా చూసారా, ఒక ఆవు పేడ అనుకుంటాం, దాని ప్రాపర్టీస్ అలా మారిపోతుంటాయి. ఆ యూరిన్ కానీ తెల్లవారుజాము 4 గంటల యూరినే కరెక్ట్ యూరిన్. తర్వాత యూరిన్ మంచిదే, కానీ మార్నింగ్ 4 o'clockకి ఇచ్చిన యూరిన్ అంత పవర్ఫుల్ ఇంకోటి ఉండదు. అది గోరువెచ్చగా తాగేయాలి. గోమూత్రం ఏంటంటే ఆవుకి యుక్త వయసు ఉండాలి, అంటే 2 ఈతలు 3 ఈతలు అయి ఉండాలి. ఒక ఈత కాకుండా 2వ ఈత 3వ ఈత 4వ ఈత అంతవరకు ఉన్న ఆవుని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆవు ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆవు తెల్లవారుజాన వెళ్ళి 3, 4 గంటలకి లేపామనుకోండి, ఏ ఆవునైనా సరే పడుకుందని లేపామనుకోండి, సో యూరిన్ వేస్తుంది, పేడ వేస్తుంది. పడుకుందని లేపితే అలా పడుకుందని లేపాలి. లేపినప్పుడు యూరిన్ పోస్తుంది. ఆ ఫస్ట్ వచ్చి యూరిన్ తాకూడదు, ఆ మధ్యలో ఉన్న యూరిన్ కొద్దిగా తీసుకోవాలి. అది ఎంత అంటున్నారు, 1/2 ml లేదా 1 ml. 1 ml చాలా ఎక్కువ అనమాట, చాలా వేడి చేసేస్తుంది, దారుణంగా వేడి చేస్తుంది. అది ఇలా పడగానే వేడిగా ఉంటుంది తెలుసా మీకు. ఆ గోరువెచ్చగా తాగేయాలన్నమాట. మీరు సంవత్సరానికి ఒకసారి తాగినా చాలా, అది రోజు తాగే లీటర్లు డబ్బాలు పెట్టుకున్నాను, బాయిల్ వేసి ఆవిరి తీసుకొని తాగామనుకోండి, ఉన్నది కూడా పోతుంది.